నెక్స్ట్ 7th ర్యాంక్ వచ్చిన పాప సన్నిధి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఎవరో తెలుసా? ఆ స్టూడెంట్ పేరు తన్మయ్. ఒక్క నిమిషం, నేను మాట్లాడతాను. అంతా అయిపోయింది కదరా, ఇంకా ఎందుకు ఇక్కడ? వెళ్దాం పదండి. అమ్మా ఒక్క నిమిషం ఓపిక పట్టమ్మా. శశి తృప్తి కోసం అది అయిపోగానే వెళ్ళిపోదాం. ఇంకా మెడల్ వస్తుందని ఆశ ఉన్నట్టుంది. సరే కానివ్వండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి గోల్డ్ మెడల్ ఇచ్చే ముందు నేను మీకు విషయం చెప్పాలి. నేనెంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా ఈ టాలెంట్ హంట్ టెస్ట్ ఇంత సక్సెస్ అవడానికి ప్రధాన కారణం నా పిఏ శంకర్. అతన్ని మీ అందరి ముందు తగు రీతిలో సన్మానించాలని ఈ చిన్న అంతరాయం కలిగించాను. దయచేసి ఎవరు ఏమనుకోకండి. శంకర్, ప్లీజ్ కమ్. ఇతనేనండి నా పిఏ, చాలా గొప్పవాడు. నా పిఏ చేసిన పని ఎలాంటిదంటే, నేను ఎంతో సేవా దృక్పథంతో ఈ టాలెంట్ హంట్ టెస్ట్ నిర్వహిస్తుంటే వీడు నా పేరుని, నా సంస్థకున్న మంచి పేరుని చెడగొట్టాలని చూశాడు. యూ స్కౌండ్రల్! సార్, నన్ను ఇంత మోసం చేస్తావా? సార్ సార్ నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు సార్. రై, నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరి దగ్గర డబ్బు తీసుకుని ఫస్ట్ ర్యాంక్ రావాల్సిన స్టూడెంట్ పేరు లిస్టులో లేకుండా చేసి ఆ ప్లేస్లో వేరే వాళ్ళ పేరు చేరుస్తావా? ఎంత ధైర్యంరా నీకు? రేయ్, ఇంకొకసారి ఇలా చేసావని నాకు తెలిసిందంటే నీ ప్రాణం తీస్తాను. నాకు నీ మోహం చూపించుకో, పోయి ఇక్కడి నుంచే.
సారీ ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను. అసలు ఏం జరిగిందన్నది మీ అందరికీ వివరంగా చెప్తాను. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. నిజానికి టాలెంట్ టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తన్మయ్ కాదు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని గోల్డ్ మెడల్ గెలుచుకున్నది శశి అనే అమ్మాయి. అదిగో తనే శశి. ఒక తల్లి అభ్యర్థన మేరకు వాళ్ళ కూతురికి ప్రత్యేకంగా ఓరల్ ఎగ్జామ్ నిర్వహించామని చెప్పాను కదా, అదే ఆ శశి. శశికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు నాకెలా తెలిసింది అంటే, శశికి ఓరల్ ఎగ్జామ్ కండక్ట్ చేయించినప్పుడు అదంతా వీడియో తీయించాను. ఆ విషయం ఎవరికీ తెలియదు, నాకు తప్ప. ఆ ఓరల్ ఎగ్జామ్లో శశి ఇన్విజిలేటర్స్ అడిగిన ప్రతి ప్రశ్నకి సరైన సమాధానాలు చెప్పింది. వందకి 100 మార్కులు స్కోర్ చేసింది. కావాలంటే మీరు చూడండి. యువర్ ఫస్ట్ క్వశ్చన్. మార్స్ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 687 డేస్ మేడం. టీ కప్ కి హ్యాండిల్ ఎటు సైడ్ ఉంటుంది? లెఫ్ట్ సైడా రైట్ సైడా? అవుట్ సైడ్ ఉంటుంది సార్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్. హౌ మెనీ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ? అరౌండ్ 206 బోన్స్ సార్. లాస్ట్ క్వశ్చన్. పంచేంద్రియాలని వేటినంటారు? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. వీటినే పంచేంద్రియాలు లేక జ్ఞానేంద్రియాలు అంటారు. మీరే చూశారు కదా, చూడండి. ఇప్పుడు చెప్పండి, ఎంతో కష్టపడి చదివి ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అయిన శశికి అన్యాయం జరగడం కరెక్ట్ అని అంటారా? శశికి న్యాయం జరగాలా లేదా? అన్ని ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పి ఫస్ట్ ర్యాంక్ సాధించిన శశి గోల్డ్ మెడల్ తీసుకోవడానికి అర్హురాలా కాదా? అవును. మేధస్సును గుర్తించి గౌరవించాలన్నదే మా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
అమ్మా శశి, స్టేజ్ మీదకి రామా. శశి, మొత్తానికి సాధించావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రిషి. నేను చెప్పాను కదాము, సింధు శశిని మార్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చేస్తుందని. శశి, నువ్వు గెలవడమే కాదమ్మా, నీతో పాటు మీ అమ్మని అందరినీ కూడా గెలిపించావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ తాతయ్య. ఏంటిదామో అలా చూస్తున్నావు? నీ మనవరాలకి కంగ్రాట్స్ చెప్పు. చెప్పు. కంగ్రాట్స్ శశి. థ్యాంక్ యూ నానమ్మ. నీకు ముందే చెప్పాను కదా, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని. నాకు తప్పకుండా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పాను కదా. చెప్పావులే. శశి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. కంగ్రాచులేషన్స్ శశి. థ్యాంక్ యూ పెద్దనాన్న. అమ్మా, నువ్వు మిస్ అయిపోయావమ్మా. ఈ టైంలో అమ్ముంటే ఎంతో బాగుండేది. శశికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తెలిస్తే ఎంతో సంతోషించేది. నేను నీకు ముందే చెప్పాను కదక్క, నా కూతురు గెలుస్తుందని. గెలిచింది. ఈ అమ్మ నమ్మకాన్ని నిలబెట్టింది. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసాక. నా గుండె నిండా సంతోషం నిండిపోయింది. నిన్ను ఓడించాలని, నీ కూతుర్ని ఎగ్జామ్ నుంచి తప్పించాలని ఎంతమంది ప్రయత్నం చేసినా చివరికి ఈ అమ్మ పోరాటం నీ కూతురి కష్టమే గెలిచింది సింధు. కంగ్రాచులేషన్స్ సింధు. నీ కూతుర్ని మార్చి మంచి దారిలోకి తెచ్చి అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందని నిరూపించావు. నువ్వు గ్రేట్ సింధు, నువ్వు గ్రేట్. శశి, వెళ్ళు. ఏదేందక్క, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుండదు. ఆ పియ్యగాన్ని నమ్ముకుని దెబ్బతిన్నాం చెల్లి. శశికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిండదంటే ఆ సింధు గెలిచినట్టే కదా మధు. ఇంకా మా అమ్మ కథ ముగిసిపోయినట్టేనా? అదేం ఉండదమ్మా. శశి తన గెలుపుకి కారణం సింధు అని అందరి ముందు చెప్తేనే ఆ సింధు గెలిచినట్టవుతుంది. అలా చెప్పకుండా శశి దగ్గర మాట తీసుకుని తనని లాక్ చేశాం కదా. ఇప్పుడు శశి సంధ్య పేరే చెప్తుంది చూడు. నిజమే అక్క. శశి హాస్పిటల్కెళ్ళి సింధుని చూస్తాను అంటే అమ్మగా అందరి ముందు నా పేరే చెప్పాలని శశి దగ్గర మా అమ్మే మాట తీసుకుని మంచి పనే చేసుంటది. శశి, కంగ్రాట్స్ తల్లి. థ్యాంక్ యూ సార్. ఈ అవార్డు ప్రదానం కంటే ముందు నేను శశి గురించి ఒక విషయం చెప్పాలి. ఇంత గొప్ప టాలెంట్ ఉన్న శశిని మా పిఏ వ్యధ చేసిన పాడు పని వల్ల మనందరం మిస్ అయిపోయేవాళ్ళం. చివరి క్షణంలో నేను రిజల్ట్స్ అంతా రీచెక్ చేశాను కాబట్టే అసలు నిజం ఏంటన్నది బయటపడింది. నేనెందుకు రిజల్ట్స్ రీచెక్ చేయాల్సి వచ్చిందంటే ఆ రోజు శశి వాళ్ళ అమ్మ నాతో మాట్లాడాలని వచ్చింది. నేను బిజీగా ఉండడం వల్ల ఆమెతో నేను మాట్లాడడం కుదరలేదు.
అయినా సరే పాపం వాళ్ళమ్మ పట్టు వదలకుండా అంత చలిలో కూడా నాతో మాట్లాడాలని ఆ రాత్రంతా మా ఇంటి ముందు నిలబడింది. నాకు జాలేసింది. అందుకే ఆమెను పిలిపించి మాట్లాడాను. అమ్మగా నా కూతుర్ని నేను గెలిపించాలి సార్. ఎవరో మోసం చేసి నా కూతుర్ని ఇరికించేశారు సార్. ప్లీజ్ సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఆ అమ్మ మాటలు విన్న తర్వాత ఒక కూతురు కోసం ఒక తల్లి ఇంత పోరాటం చేస్తుందా అని అప్పుడు అనిపించింది. ఆ రోజు ఆ తల్లి తన కూతురు మీద పెట్టుకున్న నమ్మకం వల్లే ఈరోజు శశి ఫస్ట్ ర్యాంక్ సాధించి ఈ వేదిక మీద నిలబడింది. శశిని గెలిపించడం కోసం ఆ తల్లి పడ్డ తపన, ఆవేదన నిజంగా అభినందనీయం. అమ్మా శశి, మీ అమ్మని, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ స్టేజ్ మీదకి పిలుద్దామా? పిలుస్తాను సార్, కానీ మా వాళ్ళను పిలిచే ముందు నేను కాస్త మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఓకే, మాట్లాడు, తీసుకో. అందరికీ నమస్కారం. ఒకప్పుడు నేను బాగానే చదివేదాన్ని. తర్వాత ఎందుకో నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. అసలు బుక్ అనేది పట్టుకునే దాన్నే కాదు. ఎప్పుడు ఫోన్లో గేమ్స్ ఆడటం, చిల్డ్రన్స్ వీడియోలు చూడటం, నా దగ్గర ఎవరైనా ఫోన్ తీసుకుంటే వాళ్ళ మీద అరవటం చేసేదాన్ని. మా ఇంట్లో వాళ్ళు, అలాగే మా స్కూల్లో టీచర్స్ అందరూ, నువ్వు డల్ స్టూడెంట్వి, నీకు చదువు రాదు, ఎగ్జామ్స్ లో నీకు అన్ని తక్కువ మార్కులే, నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్ అస్సలేం బాగాలేదు, నువ్వు పూర్తిగా పాడైపోయావని నన్ను తిట్టేవాళ్ళు. శశి సేమ్ క్లాసే. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు? టాలెంట్ హంట్ టెస్ట్ కి నువ్వు కూడా పేరిస్తుంటే మా అందరికి ఇవ్వకూడదా? అన్ని ఎగ్జామ్స్ లో 0, 1, 2 తెచ్చుకునే నువ్వు ఈ ఎగ్జామ్ అసలు రాయగలవా? నా ఫ్రెండ్స్ నన్ను దూరం పెట్టేవాళ్ళు. అలాంటి నేను ఇవాళ ఈ టాలెంట్ హంట్ టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. దానికి కారణం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అంటే నాకు చిరాకు.
అసహ్యం. ఆమె మొహం చూడటం కానీ ఆమెతో మాట్లాడటం కానీ నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు అసలు. నేను చదవలేనని, మంచి మార్కులు తెచ్చుకోలేనని, నాకు ర్యాంక్ రాదని, నేను ఓడిపోతానని నన్ను ప్రతి క్షణం రెచ్చగొట్టింది. మీ అమ్మాయి శశి కూడా బాగానే చదువుద్ది కదా. శశి చదువు గురించి మాట్లాడుకోవాలి మనం. ఏదో రాసామన్నట్టుగా ఎగ్జామ్ రాస్తుంది. వాళ్ళ టీచర్స్ కూడా వేసాము అన్నట్టుగా మార్కులు వేయకపోతే బాగుండదు అన్నట్టు దయతలిచి మార్కులు వేస్తూ ఉంటారు. కష్టపడి చదవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, క్లాస్ ఫస్ట్ రావడం అదేమన్నా పెద్ద విషయం అనుకుంటున్నావా? కాదా? అదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా నువ్వు? ఫోన్లో గేమ్స్ ఆడడం, రీల్స్ చూడడం అంత ఈజీ కాదు క్లాస్ ఫస్ట్ రావడం అంటే. నేను చదువుకి పనికిరాను అన్న ఆమెకి నేనేంటో తెలియచెప్పాలనే పట్టుదలతో ఎంతో కష్టపడి చదివి ఈ టాలెంట్ హంట్ టెస్ట్లో పాస్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఆమె అన్న మాటలు తప్పు అని నిరూపించి ఆమెను ఓడించి చివరికి నేనే గెలిచాను. ఇదేంటి సింధు, శశి నీ గురించి అలా తప్పుగా మాట్లాడుతుంది. నీ ప్రాణాలు పణంగా పెట్టి నువ్వు శశిని గెలిపిస్తే నిన్ను ఓడించాను అంటుందేంటి? నేను ఇలా గెలవడానికి కారణం నా ఫ్యామిలీ మెంబర్స్. మొదటిగా ముఖ్యమైన వ్యక్తి మా నాన్నమ్మ. ఇంకో ప్రధానమైన వ్యక్తి మా నాన్న. ఇంకా చివరిగా మా అమ్మ. వెళ్ళు.